హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ జర్నీ. సో ఏంటి లైక్ టెంపుల్ వీడియోస్ అంటది అని చెప్పేసి అనుకుని ఛానల్ ఇగ్నోర్ కొడుతున్నారు, నాకు అర్థమవుతుంది. సో ఫర్ ఎ చేంజ్ ఈరోజు మనం నేర్చుకుందాం ఇంట్లో సోప్ ఎట్లా చేయాలి, లైక్ హోమ్ మేడ్ సోప్స్ అని చెప్పేసి. సో దీనికి మనకు కావాల్సినవి ఏంటి అంటే, ఇది వచ్చేసి సోప్ మోల్డ్ అనమాట. మీకు ఏ షేప్లో కావాలో అట్లా చేసుకునేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సోప్ బేస్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏం కాదు, అమెజాన్లో తీసుకున్నా. ఇది మనకి 250 అలా పడుతుంది ఇది. అండ్ ఇవి కలిపి మనకి దొరుకుతాయి, లైక్ రెండు ఒకటే ఇదిలో దొరుకుతాయి, చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత న్యాచురల్ సోప్ అంటే ఒక్క సోప్ ఉంటే, సోప్ బేస్ ఉంటేనే సరిపోదు కదా, లైక్ న్యాచురల్గా మనం ఏమన్నా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను తీసుకున్న ఎలోవెరా పపాయ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది. సో స్కిన్కి ఎలోవెరా మంచిదే అండ్ పపాయ మంచిదే కాబట్టి నేను ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను. సో చూద్దాం ఎలా చేద్దాము అన్నది. సో మనం సోప్ బేస్ని ఇలా కవర్ తీసేసుకుని లైక్ కట్ చేసుకోవాలన్నమాట. లైక్ స్మూత్గానే ఉంటుంది, మరి అంత హార్డ్గా కూడా ఉండదు, చాలా స్మూత్గా కట్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ పీస్ తీసుకుంటున్నా, లైక్ దిస్ మచ్. ఇది ఎంత అవుతుంది ఏంటి, దీనికి సరిపోతుందా లేదా అన్నది అర్థం అవ్వట్లేదు. సో ఇంకొంచెం తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద సోప్ బేస్. సో నేను ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో మనం ఇలా లైక్ ఏంటి అంటే, సో మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ని చాలా స్మూత్గా ఉంది, ఏదో హార్డ్ ఉంటుందని అనుకున్నాను, బట్ అట్లా ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. లైక్ మనకి జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా, అలా ఉంది ఇది. సో ఇలా పీసెస్ కట్ చేసేసుకోవాలి. నాకు అర్థం అవుతలేదు లైక్ ఈ ఎక్స్ట్రాక్ట్కి ఇది సరిపోతుందా లేదా అని. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనమాట. ఇంతకు ముందు చేసింది ఏం కాదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ అండ్ చేసే ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే లైక్ యూజ్ చేసే బౌల్స్ అనేది వాటర్ లేకుండా వెట్గా ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే సో ఇది అనమాట అల్టిమేట్ గా మనకి ఇలా వస్తుంది. సో మనం ఇది ఇప్పుడు డబుల్ బాయిలింగ్ ఇదిలో చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న పీసెస్ అనేవి ఇలా వచ్చినాయి, వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు. సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో మనం ఈ లిక్విడ్ ఇలా చేసుకోవాలి, చూపిస్తాను అది. సో ఇలా హీట్ చేసుకోవాలి వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇది మనం దీంట్లో పెట్టేస్తున్నాం, ఏదైతే మన దగ్గర సోప్ బేస్ ఉందో అది ఇలా డబుల్ బాయిలింగ్ దాంట్లో పెట్టేస్తున్నాం అనమాట. సో ఇది కొంచెం టైం పడుతుంది మనకి, ఇది మొత్తం అంతా అవ్వడానికి టైం పడుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద టైం. అండ్ దట్స్ ఆల్. లైక్ ఏంటి అంటే చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు వీడియోస్ చూస్తున్నారు అండ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ విజిటింగ్ 100 టెంపుల్ ఈ సిరీస్ని కూడా నేను కంప్లీట్ చేయాలి అంటే నాకు మీ సపోర్ట్ పక్కా కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ జర్నీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్లో మనం ఇలా సాఫ్రాన్ కొంచెం వేసేసి ఇట్లా లైక్ మనం ఇలా ఫుల్గా ప్యాక్ చేసేసేయాలన్నమాట. ఇది ఫుల్గా ప్యాక్ చేసేసి ఒక ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ మీద లైక్ ఇలా ఇలా తిప్పుతూ హీట్ చేయాలన్నమాట, అది చూపిస్తాను. సో ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలాంటి లైక్ పేపర్లో పెట్టిన సాఫ్రాన్ని మనం ఇట్లా లైట్గా హీట్ చేసుకోవాలి. చాలా ఏమంటారు, చాలా లైట్గా హీట్ చేసుకున్నా చాలు, ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది హీట్ అయిపోయింది. సో ఇది తీసేసి మళ్ళీ సోప్ బేస్ని ఇటు సైడ్కి షిఫ్ట్ చేస్తున్నా. సో ఇది మనకి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సోప్ బేస్ అనమాట. ఇది అవ్వలేదు ఇంకా, సో చెక్ చేసుకుందాం. యా ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. లెట్స్ సీ. సోప్ బేస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పప్పాయ ఎలోవెరా ఎక్స్ట్రాక్ట్, మీరు దీనికోసం లైక్ ఏంటి అంటే టమాటో యూజ్ చేయవచ్చు. ఎవరికన్నా లైక్ స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, సెన్సిటివ్ స్కిన్ ఉంది అంటే టర్మరిక్ లైక్ పసుపు యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది
అని చెప్పి మీకు అనిపిస్తుందో అది యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. బయట యూజ్ చేసే కెమికల్ సోప్స్ కన్నా ఈ సోప్ చాలా బెటర్ అని చెప్తాను. అండ్ నేను యూజ్ చేస్తున్నా ఐ హ్యావ్ లైక్ మంచిగానే అనిపించింది. నాకు మంచి రిజల్ట్ కూడా అనిపిస్తుంది యూజ్ చేయడం. లైక్ అరే ఏమన్నా జిడ్డుగా అనిపిస్తుందో ఆయిలీ అనిపిస్తుందో అని అనుకోవడానికి ఏం లేదు. నేను యూజ్ చేశాను, నాకు వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నా. మీరు ట్రై చేస్తే ట్రై చేయండి. సో ఏంటి అంటే నేను ఇలా ఎక్స్ట్రాక్ట్ అంతా వేసేసిన తర్వాత నాకు మంచిగా అయ్యింది ఇక్కడ. సో నేను ఇది మొత్తం మోల్డ్లోకి వేయాలి. సో మనకేంటి అంటే మనం కోకోనట్ ఆయిల్ రాసేసుకున్నాం అనమాట. సో కోకోనట్ ఆయిల్ రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మనం సాఫ్రాన్ని లైట్గా హీట్ చేసుకున్నాం కదా. సో ఈ సాఫ్రాన్ని నేను జస్ట్ డెకరేషన్ కైండ్ ఆఫ్ పార్ట్ అనుకోండి, జస్ట్ ఇలా వేస్తున్నాను. మంచిగా ఉంటుంది కదా, లైక్ కలర్ చేంజ్ అవుతుంది యాక్చువల్గా, ఇది ఎల్లో కలర్ అయిపోతుంది. సో ఈ మిగిలిన సాఫ్రాన్ అంతా నేను దాంట్లో వేసేస్తా. ఏదైతే మనం సోప్ బేస్ చేసుకున్నామో దాంట్లో వేసేస్తాను. నేను కింద మీద వేసుకొని కూడా సరిపోతుంది. సో ఇది ఇళ్ళకి వేసేసి అంతేం కాలట్లేదు కూడా. సో దీంట్లో నలుపుకుంటూ వేసేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తం వేసేసి అంత కాలం కూడా కాలట్లేదు. సో మొత్తం ఇట్లా చేసేసి జస్ట్ ఎంతో సేపు కాదు, ఒక 4 అవర్స్ 4 అవర్స్ మనది కాదు అనుకుంటే మనకి మంచిగా సోప్ రెడీ అయిపోతుంది. నేను చూపించడం కోసం ఇవన్నీ నేను బేస్లో వేస్తున్నాను. ఎన్ని వస్తాయో ఏమో తెలియట్లేదు. ఒక దాంట్లో వేసేసా అండ్ ఎగ్జాక్ట్గా 2 మోల్స్లోకి వచ్చింది మనకి 2 సోప్స్ అనమాట. అంత కాలట్లేదు. సో చాలా తొందరగా చల్లగా అయిపోతుంది. సో దీంట్లో వేసిన సాఫ్రాన్ అంతా నేను దీంట్లో మిక్స్ చేసేస్తున్నా. అండ్ ఒక 4 అవర్స్ మనవి కాదు అని అనుకుంటే మంచిగా సోప్ రెడీ అయిపోతుంది. ఇలా నురుగు నురుగు వచ్చేసింది. చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏంది అన్నది చూద్దాం. సో అంత చేసేసినాక ఇట్లా వచ్చింది అనమాట. సో దీన్ని మనం అన్మోల్డ్ చేద్దాం ఎట్లా వస్తుంది అన్నది. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన, ఇలా వచ్చింది. వర్కౌట్ అయిపోయింది ఇది. సో నేను ఏం చేసిన అంటే ఇది వాడదామని చెప్పేసి లైక్ ఇది వాడదామని వాటర్లో పెట్టి చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ వర్కౌట్ అవుతుందా లేదా అని. ఒరే వస్తుంది నిజంగానే. ఇది కనిపిస్తుందా మీకు? అదిగోండి సోప్. ఐ డోంట్ నో మీకు ఇక్కడ కనిపిస్తుందా లేదా కానీ లైక్ వాటర్లో టెస్ట్ చేస్తుంటే మాత్రం మంచిగానే వచ్చింది. లైక్ మంచిగా వచ్చింది. కంప్లీట్ న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా చేసుకోవచ్చు అనమాట మనం. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ జర్నీ ఇలాంటి హ్యాక్స్ కోసం. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్. Thank you so much for watching this video till the end. Please subscribe and share with your friends and family.